ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే, మనం ప్రీవియస్‌గా జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూసాం. సో, ఆ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఎలా వచ్చినియి? బేస్డ్ అపాన్ ద టెక్నాలజీస్ వి యూజ్డ్. సో, బేస్డ్ అపాన్ ద టెక్నాలజీస్ అంటే ఒక్కొక్క జనరేషన్‌లో ఒక్కొక్క టెక్నాలజీ వాడారు. సో, ఆ టెక్నాలజీ ఎన్హాన్స్‌మెంట్ బట్టి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేయి డివైడ్ అయినాయి. సో, ఇప్పుడేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్. ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్స్ వాడేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. కానీ ఆ కంప్యూటర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ కింద డివైడ్ అయింది. సో, జనరేషన్స్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ ద టెక్నాలజీ గ్రోత్ అండ్ బేస్డ్ అపాన్ ద టెక్నాలజీస్ వి యూజ్డ్ జనరేషన్స్ అని వచ్చినాయి. సో, క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కంప్యూటర్. సో, క్లాసిఫికేషన్ అంతా లేటెస్ట్‌గా వాడే కంప్యూటర్స్‌ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫై అయినియి. సో, ఎలా క్లాసిఫై అయినియి? బేస్డ్ అపాన్ సైజ్ అండ్ స్పీడ్ అండ్ కాంప్లెక్సిటీ అండ్ కాస్ట్. కాంప్లెక్సిటీ అండ్ కాస్ట్. సో, దాని సైజ్ బట్టి, దాని స్పీడ్ బట్టి, దాని కాంప్లెక్సిటీ బట్టి కంప్యూటర్స్ 4 టైప్స్ కింద క్లాసిఫై అయినియి. సో, 4 టైప్స్ ఏంటంటే సో, మనం లేటెస్ట్‌గా యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ చెప్పాను కదా! బేస్డ్ అపాన్ ద సైజెస్ ఆహ్, దాని స్పీడ్ ఆటిలి బట్టి 4 టైప్స్ అయినాయి. సో, ఒకటేంటంటే మైక్రో కంప్యూటరు, మినీ కంప్యూటరు, మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటరు, సూపర్ కంప్యూటర్. సో, ఇవి వన్ బై వన్ వస్తాయి. ఎలాగంటే మైక్రో కంప్యూటర్స్ అంటే హ్మ్, సింగిల్ యూజర్ గుర్తుపెట్టుకోండి. మైక్రో కంప్యూటర్ అంటే సింగిల్ యూజర్. సో, సింగిల్ యూజర్ అంటే ఒక యూజర్ మాత్రమే వాడుతున్న దాన్ని మైక్రో కంప్యూటర్ అంటాం. సో, ఇప్పుడు మనం వాడే ప్రతీదీ కూడా మైక్రో కంప్యూటరే. సో, మీరు వాడుతున్న ఫోన్ మైక్రో కంప్యూటరే. నేను వాడుతున్న ల్యాప్‌టాప్ మైక్రో కంప్యూటరే. సో, అలా ఏదైనా డివైస్ సింగిల్ పర్పస్‌గా వాడుతున్న దాన్ని మైక్రో కంప్యూటర్ అంటాం. దాంట్లో ఏంటంటే ఒక సీపీయూ మాత్రమే ఉంటుంది. సో, విచ్ కంటైన్స్ 1 సీపీయూ. 1 సీపీయూ ఉన్నదాన్ని ఏంటంటే మైక్రో కంప్యూటర్స్ అంటారు. సో, ఇది చూడండి ఎలాగయిందంటే, ఇలా ఫస్ట్ స్మాల్ నుంచి ఫాస్ట్ ఇలా అయ్యింది. మైక్రో కంప్యూటర్స్ కొంచెం స్మాల్ అండ్ చీప్ కంపారిటివ్‌లీ మినీ. సో, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేయి ఎక్స్‌పెన్సివ్ కంపారిటివ్‌లీ మినీ. సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఫాస్ట్, స్పీడ్, లార్జ్ కంపేర్ టు ఈ మైక్రో కంప్యూటర్. సో, ఇలా ఎళ్ళినియి. సో, ఇక్కడేమో సైజ్ తక్కువుంటుంది. స్పీడ్ తక్కువుంటుంది. ఇక్కడ కొంచెం దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువుంటుంది. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏమో దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువుంటాయి. అలా ఈ డయాగ్రామ్ అనేది అలా క్లాసిఫై అయింది. సో, వన్ బై వన్ చూద్దాం. సో, చెప్పాను కదా! మైక్రో కంప్యూటర్స్ ఆర్ స్మాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి ఎళ్దాం. సో, మైక్రో కంప్యూటర్స్ ఆర్ స్మాల్, లో కాస్ట్ అండ్ సింగిల్ యూజర్ డిజిటల్ కంప్యూటర్. ఇది మెయిన్. సింగిల్ యూజర్ డిజిటల్ కంప్యూటర్. ఇదే మెయిన్ మైక్రో కంప్యూటర్స్‌లో గుర్తు రావాల్సింది. సింగిల్ యూజర్ డిజిటల్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ ఒక సీపీయూ మాత్రమే ఉంటుంది. సో, లోపల చిప్ అనేది ఒకటే ఉంటుంది. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన పీసీ గాని, ల్యాప్‌టాప్ గాని, నోట్‌బుక్ గాని, స్మార్ట్ ఫోన్స్, మన టాబ్లెట్స్ ఇలా సింగిల్ యూజర్ ఉన్న అన్నిటిని కూడా మైక్రో కంప్యూటర్స్ అంటాం. సో, ఇన్ జనరల్‌గా దీన్ని స్టాండ్ ఎలోన్ కంప్యూటర్స్ అంటారు. సో, సింగిల్ పర్పస్‌గా వాడుతున్నాం అన్ని కంప్యూటర్. నెక్స్ట్ ఇది పోర్టబుల్ అంటే స్మాల్ సైజ్. సో, ఇలాంటి కంప్యూటర్‌ని ఏంటంటే మైక్రో కంప్యూటర్స్ అంటాం. సో, ఇంట్లో వాడే కంప్యూటర్స్‌ని మైక్రో కంప్యూటర్స్ అంటాం. సో, నెక్స్ట్ కమింగ్ టు మినీ కంప్యూటర్స్. సో, మినీ కంప్యూటర్స్ కూడా సేమ్ డిజిటల్ కంప్యూటరే. కానీ నెక్స్ట్ ఏంటంటే మల్టీ యూజర్ సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. మల్టీ యూజర్ సిస్టమ్. ఒక కంప్యూటర్ ఉందనుకోండి. ఆ కంప్యూటర్‌లో ఉన్న డేటాని మల్టిపుల్ మెంబర్స్ వాడుకోవచ్చు. సో, ఈ మల్టిపుల్ మెంబర్స్ అంటే 4-200 మెంబర్స్ వాడుకోవచ్చు. సో, దాన్నేమంటారంటే మినీ కంప్యూటర్ అంటాం. సో, ఇది ఎక్కడుంటాయంటే స్మాల్ ఆర్గనైజేషన్స్‌లో ఉంటాయి. స్మాల్ ఆర్గనైజేషన్స్ చిన్న ఇండస్ట్రీస్ ఆటిల్లో ఉంటాయి. సో, కొంచెం హై ప్రాసెసింగ్ స్పీడ్, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువుంటాయి. దేనితో పోల్చుకుంటే మైక్రో కంప్యూటర్స్‌తో పోల్చుకుంటే. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పీడీపీ 11, ఐబీఎం 8000. సో, ఎక్కడంటే చిన్న ఇండస్ట్రీస్, చిన్న ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆటిల్లో వాడతారు. మీకు ఒక డౌట్ వచ్చుండొచ్చు. సార్ 4-200 యూజర్స్ ఒకేసారి ఎలా వాడుకుంటాం అనేది డౌట్ రావచ్చు. ఏంటంటే దీంట్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. ఒక కంప్యూటర్‌లో సంబంధించిన డేటా ఉంటుంది.
సో ఆ డేటాని ఎంతమంది యాక్సెస్ చేసుకోవచ్చు? 4-200 మెంబర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ కంప్యూటర్‌ని ఏమంటారంటే డేటాబేస్ ఆర్ సర్వర్ అని కూడా అంటారు. సో ఒక డేటాబేస్ అనొచ్చు, ఒక సర్వర్ కూడా అనొచ్చు. మీరు మన కాలేజ్ వెబ్‌సైట్ ఉంది. మన కాలేజ్ వెబ్‌సైట్ ఉంది కదా! సో ఆ వెబ్‌సైట్ సర్వర్ ఎక్కడ ఉంటుందంటే మన కాలేజ్‌లో జీసీసీ ఉంది కదా! స్టార్టింగ్‌లో జీసీసీలో వెబ్ సర్వర్ ఉంటుంది. ఆ వెబ్ సర్వర్‌లో మన కాలేజ్ హోస్ట్ అయ్యి ఉంటుంది. www.srkec.edu.in. సో ఆ సర్వర్ అంటే ఏంటి? అదొక మైక్రో కంప్యూటర్. సో మైక్రో కంప్యూటర్ దాని పర్పస్ ఏంటి? మీరు ఎస్ఆర్‌కే అని కొట్టగానే మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లో ఉన్న డేటాను అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎంతమంది? ఎట్ ఏ టైమ్ 4-200. కానీ మనకు 200 మెంబర్స్ సరిపోదు. ఎప్పుడైనా మన కాలేజ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఎట్ ఏ టైమ్ 1000 మెంబర్స్ లాగిన్ అవుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే, ఈ సర్వర్ యాక్సెస్‌ని కొంచెం స్పీడప్ చేస్తారు. సో ఆ స్పీడప్ చేసేదాన్ని అంటే స్పీడప్ అంటే కొంచెం యాక్సెస్ ఈ 4-200 కాదు. 2000 మెంబర్స్ ఉన్న కెపాసిటీ సర్వర్‌ని తీసుకుంటారు. అంటే ఎట్ ఏ టైమ్ 2000 మెంబర్స్ మన వెబ్‌సైట్ ఓపెన్ చేసినా సరే ఏమీ అవ్వదు. సో సర్వర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్. సో సర్వర్ అనేది ఏంటంటే ఒక కంప్యూటరే. కంప్యూటర్‌లో డేటా ఉంటుంది. ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటారు. దానికి ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? మన ఒక కాలేజ్ వెబ్‌సైట్ చెప్పాను. సో ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఫోటో ఓపెన్ చేశారు. ఫోటోని అప్‌లోడ్ చేశారు. సో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను భీమవరంలో ఒక ఫోటో అప్‌లోడ్ చేశాను. సో ఆ ఫోటోని మీ హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండు చూస్తున్నాడు. యూఎస్ఏలో ఉన్న ఫ్రెండు చూస్తున్నాడు. వేరే ప్లేస్‌లో ఉన్న చూస్తున్నాడు. సో మీ ఫోటో ఎక్కడికెళ్ళింది అంటే గనక ఒక సర్వర్‌లోకెళ్ళింది. ఆ సర్వర్ ఎక్కడై ఉండొచ్చు? ఇన్‌స్టాగ్రామ్ వోళ్ళకి డేటా సెంటర్స్ అని ఉంటాయి. సో వాళ్ళది ఎక్కడ ఉండొచ్చు? చైనాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడైనా యూరోప్‌లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీ ఫోటో ఎక్కడికెళ్తుందంటే ఆళ్ళ డేటా సెంటర్‌లోకెళ్తుంది. సో ఆళ్ళ డేటా సెంటర్ కెపాసిటీ ఎంత? ఎట్ ఏ టైమ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు. సో అది మినీ కంప్యూటర్స్‌లో కాదు. మెయిన్ ఫ్రేమ్ నెక్స్ట్ వచ్చే టాపిక్ చూద్దాం. సో సర్వర్ అంటే అర్థమైంది కదా! మీ ఫోటో ఎక్కడికెళ్తుందంటే డేటాబేస్ ఒక ఆళ్ళ డేటా సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్తుంది. సో అక్కడి నుంచి ఎంతమంది యాక్సెస్ చేసుకుంటున్నారు? ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అయ్యారో అందరూ యాక్సెస్ చేసుకుంటున్నారు. అంటే ఎట్ ఏ టైమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేసుకుంటున్నారు. సో అంతే కదా! దాన్ని సర్వర్ అంటాం. సో ఇన్ జనరల్‌గా. సో మీరెప్పుడైతే మీరు ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ క్లిక్ చేసినా, లాగిన్ క్లిక్ చేసినా అన్నీ ఎక్కడికెళ్తాయంటే, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళ యొక్క సర్వర్‌లోకెళ్తాయి. సో ఆళ్ళ సర్వర్ అనేది ఒక ప్లేస్‌లో ఉండదు. మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంటుంది. ఎందుకు మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంటుంది అంటే గనక, ఫర్ సపోజ్ అమెరికాలో ఉంది. మీరనుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ వాడిది అమెరికా అనుకుందాం. అమెరికాలో ఆడి సర్వర్ ఉంది. ఆ డేటా సెంటర్‌కి ఏమైందంటే ఎప్పుడు బ్యాకప్ ఉంటుంది. పవర్ బ్యాకప్ అనేది 24 అవర్స్ హై రేంజ్ మెయింటైన్ చేస్తారు. కానీ టైం బాగోక అక్కడ ఎర్త్‌క్వేక్ ఏదో వచ్చింది. ఆ మెషిన్స్ అన్నీ పాడైపోయినాయి. లేకపోతే గనక బీభత్సమైన పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి అదంతా పాడైపోయింది. సో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిపోతుంది కదా! అలాంటి టైంలో ఏం చేస్తుందంటే ఇంకొక సర్వర్ చైనాలో ఉన్న సర్వర్ ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. మీరు ఫోటో క్లిక్ చేసిన వెంటనే, ఫోటో అప్‌లోడ్ చేసిన వెంటనే చైనాలో ఉన్న సర్వర్‌కెళ్తుంది. యూఎస్‌లో ఉన్న సర్వర్‌కెళ్తుంది. అలా 5, 6 సర్వర్ సెంటర్స్ ఉంటాయి ఆళ్ళకి. ప్రతి చోటకెళ్తుంది. అక్కడ అన్ని చోట్ల సేవ్ అవుతుంది మీ ఫోటో. సో, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి మీది ఓపెన్ చేస్తే నాకు దగ్గరలో ఉన్న ఏది రెస్పాండ్ అవుతుందో అక్కడి నుంచి డేటా వచ్చేస్తుంది. అర్థమైందా? నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ఫోటో ఏదో చూద్దాం అనుకుంటున్నాను. దాని రిప్లై అమెరికా నుంచే కాదు. నాకు ఫాస్ట్ యాక్సెస్ ఎక్కడైతే చైనా నుంచి రావచ్చు. లేకపోతే ఇండియాలోనే ఉంటే ఆ ఇండియాలో నుంచి కూడా రావచ్చు. సో, దాన్ని సర్వర్ అంటాం. సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ఆర్ మెషిన్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ డేటా. సో, ఆ డేటాని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, చిన్న ఆ సర్వర్‌ని, ఆ డేటాబేస్‌ని ఒక 200 మెంబర్స్ ఆర్ 500 మెంబర్స్ యాక్సెస్ చేస్తే గనక దాన్ని మినీ కంప్యూటర్ అంటాం. సో, కమింగ్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏంటంటే దీంట్లో అరౌండ్ 5000-10,000 మెంబర్స్ ఒకేసారి హ్యాండిల్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ సీపీయూస్ కూడా ఉంటాయి. సో, మనం స్పీడ్ కూడా ఏంటంటే మనం ఏది స్పీడ్‌గా ఇచ్చినా సరే చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంది. సో, సెంట్రలైజ్డ్ డేటాబేసెస్. సో, బ్యాంక్ అప్లికేషన్స్ గాని, మనం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గాని, పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి వాడతాం. సో, బ్యాంక్స్ అనేది ఉంది. సో, ఎస్‌బీఐ బ్యాంకు మీరు భీమవరంలోకెళ్ళినా ఒకటే చూపిస్తుంది మీ బ్యాలెన్స్.
మీరు హైదరాబాద్లో వెళ్ళి ఎక్కడైనా చూసుకున్నా సరే ఒకే డేటాబేస్ చూపిస్తావు. సో ఇదంతా ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. సో మీకు ఒక చోట మీరు భీమవరంలో ఏటీఎంలోకి వెళ్ళి 500 మీ బ్యాలెన్స్ 5000 ఉందనుకోండి. 5000లో భీమవరం ఏటీఎంలో 2000 డ్రా చేశారు. సో 3000 అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? సెంట్రలైజ్డ్. మొత్తం ఎక్కడ మీ అకౌంట్ మీరు హైదరాబాద్ వెళ్ళి చూసుకున్న 3000 ఉంటుంది. మీ ఎక్కడికైనా విజయవాడ వెళ్ళి చూసుకున్న 3000 ఉంటుంది. సో ఇది ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్. సో అలాంటి చోట్ల ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి వాడతారు. సో ఇట్ ఈస్ ఏ మల్టీ యూజర్, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. సో ఇది దీంట్లో కూడా చాలా హై స్పీడ్ తోటి ఆపరేట్ అవుతాయి. సో దీని స్టోరేజ్ కెపాసిటీ మనం స్టోరేజ్ కెపాసిటీ అంటే డేటాని ఎక్కువ పెడుతున్నాం. సో ఇప్పుడు ఎస్బీఐ ఉంది. ఎస్బీఐలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు? ఎక్కువ మంది యూజర్స్ డేటా అంతా స్టోర్ చేయాలి కదా. సో దాని స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ హ్యాండిల్ ద వర్క్ లోడ్ ఆఫ్ మెనీ యూజర్స్. ఎంతమంది వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. సో దీనికి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిడిసి 6600 అండి, ఐబిఎం ఎస్ 000 సిరీస్ అని. ఇదిగోండి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్యాంక్స్ అండ్ కంపెనీస్ వేర్ మెనీ పీపుల్ ఫ్రీక్వెంట్ యాక్సెస్ టు ద డేటా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5000, 10,000 లేకపోతే 1,00,000 పీపుల్ అలా వాడుతున్న కంప్యూటర్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లోకి వస్తాయి. సో కమింగ్ టు లాస్ట్ వన్ ఏంటంటే సూపర్ కంప్యూటర్స్. ఆ సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే మన సూపర్ కంప్యూటర్ అన్న గుర్తు రావాల్సింది ఏంటంటే ఇండియా వాళ్ళు ఒకటి కనిపెట్టారు, పరం అని. ఇండియా సూపర్ కంప్యూటర్, దానికి పేరు ఏం పెట్టారంటే పరం అని, పిఏఆర్ఎం. సో సూపర్ కంప్యూటర్ ఏంటంటే అసలు ఇంకా చాలా ఫాస్ట్. దాని స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. కొన్ని టెరాబైట్స్ ఒక సెకండ్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మిలియన్స్ కూడా కాదు, బిలియన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. సో చాలా ఫాస్ట్, చాలా ఎక్స్పెన్సివ్, అసలు విపరీతమైన ఎక్స్పెన్సివ్. సో సూపర్ కంప్యూటర్స్ కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి సూపర్ కంప్యూటర్స్ అనేది. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా పడుతుంది. సో ఇండియా సూపర్ కంప్యూటర్ అని ఎవరిని అడిగితే కనుక పరం అంటారు. సో అన్నిటికన్నా వరల్డ్లో సూపర్ కంప్యూటర్ ఎవరంటే చైనా వాడి దగ్గర ఉంది. సమ్ సూపరోవా ఆర్ ఏదో సంథింగ్ ఉంది నేమ్. చైనా వాడి దగ్గర ఉంది వరల్డ్స్ బెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇంకా దాని స్పీడ్ ఏంటంటే అసలు చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఏది ఇచ్చినా సరే టక్క ఎంత పెద్దది ఇచ్చినా, ఎంత పెద్ద డేటా ఇచ్చినా సరే చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అనేది చేస్తుంది. సో ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే చెప్పాను కదా, సూపర్ కంప్యూటర్ పెర్ఫార్మ్ ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పెర్ సెకండ్. సో దీంట్లో ఏంటంటే ప్రాసెస్ ఒక సూపర్ కంప్యూటర్లో ఫస్ట్ మనం కంప్యూటర్స్లో వాడే వాటిలో ఏం చూసాం, మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్లో ఏంటంటే తక్కువ ప్రాసెసర్లు వాడతాం. సో దీంట్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ప్రాసెసర్స్, థౌజండ్స్ ఆఫ్ చిప్స్ వాడతారు. ఒక కంప్యూటర్లో మన కంప్యూటర్ ఉంది, మన కంప్యూటర్లో ఒకే ఒక చిప్ ఉంటుంది ఇంటెల్లోడిది. సో సూపర్ కంప్యూటర్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ చిప్స్ ఉంటాయి. సో అన్నీ ప్యారలల్గా వర్క్ అయిపోతూ ఉంటాయి. సో అది సూపర్ కంప్యూటర్ యొక్క మెయిన్. సో ఎక్కువ ఎక్కడ వాడతారంటే ఇది ఏదన్నా రాకెట్ లాంచింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాకెట్ లాంచింగ్స్ కానీ, ఏదన్నా న్యూక్లియర్ రీసెర్చ్ అంటే బాంబ్స్ రీసెర్చ్లో కానీ, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్లో ఎక్కువ డేటా క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ బయాలజికల్ రీసెర్చ్, నెక్స్ట్ మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది మనం చిన్న వెదర్ ఫోర్కాస్టింగ్ కాదు. సో మనకి ముందరే ఫోర్కాస్ట్ చేసేసి అంటారు కదా, విత్ ఇన్ 2 daysలో మనకి ఒక సైక్లోన్ వస్తుంది, అలాంటి 2 days ముందరే చెప్పేస్తారు కదా. సో అలాంటి పెద్ద వాటికి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి వాడతారు. సో చాలా పెద్ద వాటికి. సో సూపర్ కంప్యూటర్ అంటే ఇంకా అది టాప్ కింద లెక్క అన్నిటికన్నా. సో అర్థమైంది కదా ఇన్ జనరల్గా. సో కంప్యూటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types బేస్డ్ ఆన్ దేర్ సైజ్, దేర్ స్పీడ్, దేర్ కాంప్లెక్సిటీ అండ్ దేర్ కాస్ట్. సో 1 by 1 అలా వచ్చినాయి. సో మైక్రో కంప్యూటర్స్ ఆర్ మినీ కంప్యూటర్స్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్, మెయిన్ ఫ్రేమ్ సూపర్ కంప్యూటర్స్ మరి ఇంకా స్పీడ్ స్టేజ్. సో ఇలా క్లాసిఫై అయినాయి ఇప్పుడు ఉన్న మన లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్.